వాళ్ళ వాళ్ళు ఎట్లాగా బాగుపడ్డారన్న విషయాన్ని చెప్తారు. అమ్మ మీరు కొంచెం ఇటు పక్కన మీ ముఖం అయితే రాదు, మీరు కనిపించరు. ఆడపిల్లలకు మేము గౌరవం ఇస్తాం కనిపించకుండా. మోకాళ్ళ నొప్పులకి మీరు ఏమవుతారమ్మా? తను మరదలు. ఒకసారి చెప్పండి అమ్మా, ఆమెకి మన సిద్ధి గుట్క వాడినప్పుడు ఎట్లా కనిపించింది మోకాళ్ళ నొప్పి? ఆమెకు అప్పుడు ఎట్లా ఉండే? ఆమెకి ఎట్లా లేవకుండా లేని పరిస్థితి, నడవకుండా రాని పరిస్థితి, మందులు వాడినాక క్యూర్ అయిపోయింది. చూడండి, అట్లాగా ఈ మోకాళ్ళ నొప్పులకి తను చెప్పిన సమాధానం చూడండి. లేవలేని పరిస్థితి నుంచి కొంచెం బెటర్మెంట్ వచ్చింది, అంటే బాగా అయింది. అప్పుడు ఎన్ని మంత్స్ వాడిందమ్మా? ఎన్ని నెలలు? 6 months. మీరు బాగా గమనించండి, 6 months వాడేటప్పటికి ఆ పరిస్థితికి వస్తుంది. ఇంకొక 6 నెలలు వాడితే మీకు మోకాళ్ళ నొప్పుల గుజ్జు కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి సిద్ధి గుటికలను ఏం చేయాలంటే, మోకాళ్ళ నొప్పులకి వాడేవారు 1 సంవత్సరం రోజులు రోజు ఒకటే గోళీ. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సిద్ధి గుటిక ఉంది కదా, రోజు ఒకటే గోళీ వేసుకోవాలి. ఈ ఒకటే గోళీ తేనెతో నాకాలి, అంతే కదమ్మా. తేనెతో నాకాలి, మీకు మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గిపోతాయి అని మీకు తెలియజేస్తూ, మోకాళ్ళ నొప్పులతో భరించే వాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, మీకు మోకాళ్ళ నొప్పులు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆపరేషన్ అని రికమెండ్ చేసినా కూడా మీరు ఇది వాడండి, లాభపడండి. మీకు ఆపరేషన్ దాకా వెళ్ళరు, తప్పకుండా తగ్గిపోతుంది అని తెలియజేస్తూ, శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, మీ పృథ్వీరాజ్. నమస్తే.